గురువుగారు, ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు? సూర్యుడికే 12 నామాలు ఉన్నాయా, లేకపోతే సూర్యుడు 12 అవతారాలు దాల్చాడా? ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన మనకు ఋగ్వేదం చేస్తుంది. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహురథో దివ్యస్సు పర్ణో గరుత్మానో ఏకం సద్విప్రా బహుధా అవతంత్యజ్ఞం జమమ్మ తరిష్వా నమః. ఆ విధంగా ఋగ్వేదంలో ఉండే మంత్రభాగాలు ఈ ఆదిత్యునికి సంబంధించిన 12 రూపాలను మన ముందు ఆవిష్కరిస్తాయి. ఈ మంత్రాలలో సూర్యునికి సంబంధించిన 12 రూపాలను ప్రస్తావన చేస్తూ మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర, ఇవి ఈ 12 నామాలు. ద్వాదశ ఆదిత్య సంబంధంగా చేసేటటువంటి ఈ స్తోత్రంలో విష్ణువునే స్మరించడం ఉంటుంది. శివాయ విష్ణు రూపాయ, వృద్ధికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు. ఆదిత్యుని కాంతి కిరణాల కారణంగా మనం వృద్ధి పొందుతాం, ఎదుగుతాం, సాధించే ప్రయత్నం చేస్తాం, అనారోగ్య పరిస్థితులను తట్టుకొని ఆరోగ్యం కాపాడుకుంటాం. వృద్ధికారకుడిగా ఆదిత్యుడిని స్మరిస్తాం. కనుక ఇలా ఆ 12 నామాలు చెబుతూ మిత్రాయ నమః, రవయే నమః, భానవే నమః. సూర్యోదయ సమయంలో 12 నమస్కారాలు చేయాలి. సూర్యుడిని చూడరాదు. ఉదయించే సూర్యకాంతి దేహమంతా ప్రసరించే విధంగా మనం కూర్చోవాలి, నిలబడాలి. అంతేకాని సూర్యకాంతి శరీరం అంతా కూడా సోకాలి, సూర్యుడిని నేను కళ్ళారా చూడాలి అని ఇలాగా చూస్తే కళ్ళు పోతాయి. ఎందుకంటే కంటికి సంబంధించిన వ్యాధుల కారకుడు కూడా సూర్యుడే, రవిగ్రహమే. జాతక చక్రంలో లగ్నానికి 2వ ఇంట సూర్యుడు ఉంటే ఎడమ కంటికి దోషం, శస్త్రచికిత్స. అలాగే లగ్నంలో సూర్యుడు ఉన్న ఎడల చత్వారం, దూరం చూపు బాగుంటుంది, దగ్గర చూపు మందగిస్తుంది. లగ్నానికి 4వ ఇంట రవి ఉన్న ఎడల దూరం చూపు కనిపించదు, దగ్గర చూపు బ్రహ్మాండంగా ఉంటుంది. వివిధ స్థానాలలో రవి ఉండేటటువంటి ఆ గుర్తింపు ద్వారా అనేకములైన నేత్ర సంబంధిత వ్యాధులు, ప్రత్యేకంగా భృగుసూత్రావళిలో మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు జన్మించిన వారికి హృద్రోగం, గుండెకు సంబంధించిన వ్యాధులు. సూర్యుడు వ్యాధికారకుడు కూడా. ఏ గ్రహం కూడా సంపూర్ణంగా శుభం అశుభం అని చెప్పడానికి వీల్లేదు. సందర్భాన్ని, సమయాన్ని అనుసరించి గ్రహాల కారకత్వాలు ఉంటాయి. కనుక మనం మన జీవితంలో అవకాశాన్ని, అవసరాన్ని, సందర్భాన్ని పురస్కరించుకొని 12 పేర్లతో సూర్య ఆరాధన చేయాలి. అంతా బాగానే ఉందండి, సామాన్యులమైన మేము ఏం చేస్తే సూర్య అనుగ్రహం లభిస్తుంది? సులభం. ఆదివారం ఉపవాస వ్రతం పాటించడం, గోధుమ నూకతో పాయసం సిద్ధం చేసి స్వీకరించడం, మౌన వ్రతం పాటించడం, ఆదివారం సాయంత్రం వేళ 4:30 నుంచి 6 వరకు ఉండేటటువంటి రాహుకాల సమయంలో స్తోత్రం చేయడం, కూర్చోవడం, ఇది ప్రధానం. ఇలా చేస్తే సూర్య అనుగ్రహంతో ఆరోగ్యం మనం కాపాడుకోగలుగుతాం. ఉదయం 12 నమస్కారాలు చేయాలి. ఆ 12 ద్వాదశ ఆదిత్యులు. వాళ్ళు వేరే, రుద్రులు వేరే. రుద్రులు 11 మంది, ఏకాదశ రుద్రులు వాళ్ళు వేరే. ఆదిత్యులు 12 మంది, వీళ్ళు వేరే. ఇది మనకు శాస్త్రం చెప్పే సమాధానం.